హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఈరోజైతే ఒక్క రేషన్ బియ్యం ఉంటే చాలండి, ఈ విధంగా కరకరలాడే కారపూస చేసుకోవచ్చు. చూడండి, స్కూల్స్ కాలేజెస్ రెండు స్టార్ట్ అయినాయి కదండి, కాబట్టి పిల్లలకి స్నాక్ టైప్లో వీటిని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికి ముందుగా రేషన్ బియ్యం ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి, శనగపప్పు ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి. రెండు సమభాగాల్లో తీసుకుంటే, వర్షాకాలం కదండి, రెండు సమానంగా తీసుకుంటే పూస కరకరలాడుతూ వస్తుంది. ఈ రెండింటిని మరాడించానండి, దాంట్లోకి ధనియాలు జీలకర్ర వేసి మరాడించుకొచ్చాను. తర్వాత దీనిని జల్లించుకున్నాను. తర్వాత ఉప్పు కారం వేస్తే సరిపోతుందండి, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. సన్నటి కారపూస కాబట్టి ఆ సన్నటి హోల్స్ నుండి కారదు, అందుకోసమనే కారం ఉప్పు మాత్రమే వేస్తున్నాను. నువ్వులు కూడా వేసుకుంటారు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. వేడి నీళ్ళు కాదండి, చల్లటి నీళ్ళే. చల్లటి నీళ్ళైనా చాలా బాగా వస్తుంది కరకరలాడుతూ. ఇలా చేసి చూడండి, ఎలా ఉన్నాయో మళ్ళీ చెప్పండి. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ముద్దయ్యేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తాన్ని ఒకవైపు పెట్టుకొని దీంట్లోకి మురుకుల గుట్టంలోకి సరిపోయేంత ముద్దను తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఆ గుట్టంలో పెట్టుకొని మనకి ఎంత మెత్తగా అయితే వస్తుందో అంత మెత్తగా మరాడించుకోవాలండి. అలా మెత్తగా ఉండడం వల్ల ఈజీగా కరకరలాడుతాయి. ఇలా ముద్దను తీసుకొని పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాను నేను. ఆయిల్లో వేడైందో చూద్దామండి. చూడండి, ఇలా వేయగానే పైకి లేసింది కాబట్టి వేడైపోయినట్టే. ఇప్పుడు మనం గుట్టంలో ఉన్న పిండిని మొత్తం ఇలా ఒత్తుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఆయిల్ అయితే చాలా వేడైపోయినట్టే. చూడండి, ఇంకొక సైడు తిప్పుకొని వేయించుకోవాలి. వేగిపోయిందండి, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇంకొకటి తీసుకొని నూనెలో వేసుకుందామండి. ఇలా బాగా నూనె వేడైన తర్వాత వేసుకుంటేనే కరకరలాడుతూ వస్తాయండి. పిండి బాగా గట్టిగా కలపనవసరం లేదండి, మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది, ఈజీగా ఒత్తుకోవచ్చు. చూడండి, ఇది ఎంత బాగా వేగిపోతుందో. ఇలా వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని తీసుకొని అయితే అన్నీ పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి కరకరలాడుతూ. ఇలా ఒక కారం ఉప్పు ఉంటే సరిపోతుందండి, చాలా బాగా వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.